హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. ఈరోజు మన కిచెన్లో దోసకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను. దోసకాయతో పచ్చడి చేయబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి తగిలించి తింటే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఈ దోసకాయ చెక్కు తీసి సన్నటి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముక్కలు తరుక్కోవాలి. గింజలు ఇష్టపడే వాళ్ళు గింజలు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చండి. నేను తీసేసాను. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ మినపప్పు వేసి దోరగా వేపుకోవాలి. దీనిలోనే 7-8 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఈ రెండింటిని వేయించుకోవాలి. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో 2 టమాటాలు ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేద్దాం. టమాటాలు చక్కగా మగ్గాయి. స్టవ్ ఆపేద్దాం. దీనిలోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4 వెల్లుల్లి రేకులు వేసుకుందాం. ఇదంతా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదంతా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇదంతా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేశాక దీనిలో దోసకాయ ముక్కలు వేసేద్దాం. దీన్ని మెత్తని పేస్ట్గా చేసుకోవద్దు, పల్సిచ్చుకుంటూ ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా చేసుకోవాలి. దోసకాయ ముక్కలు అనేవి మనకి కనిపించాలండి, మెత్తగా పేస్ట్ అవ్వద్దు. ఈ విధంగా ఉండాలి. దీన్నంతా గిన్నెలో వేసేసుకుందాం. దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. నిలవ పచ్చళ్ళ కంటే ఇలా ఎప్పటికప్పుడు రోట్లో చేసి తినే పచ్చళ్ళు చాలా మంచిదండి. ఇవి రుచిగాను ఉంటాయి, మంచిది కూడాను ఆరోగ్యానికి. ఈ విధంగా దోసకాయ పచ్చడి చేసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.